అరే రాము, చూడరా ఈ సంతోష్ గాడు. వీడు నిన్నటి వరకు ప్లాస్టిక్ వాడకూడదని, చెట్లు నరకకూడదని తిరిగాడు. ఇప్పుడేమో యూరియా డీఏపీ వాడకూడదని తిరుగుతున్నాడు. అడుగురా, వస్తున్నాడు వాడు. అరే సంతోష్, ఏంట్రా యూరియా డీఏపీ వాడకూడదని తిరుగుతున్నావు? రైతుల బాధలు నీకు తెలియవురా? వెంకన్న, యూరియా డిఏపి అధికంగా వాడటం వల్ల భూమిలో సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గుతుంది. భూసారం తగ్గటం వల్ల భూమి నుండి మీథేన్ గ్యాస్ విడుదలయ్యి అనేక రోగాలకు దారితీస్తుంది. అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఇలా ఎన్నో వ్యాధులు వస్తాయి. ఇలా అధిక ఎరువులతో పండించే పంటలు తిని ప్రజలు అనారోగ్యం పాలై రైతుల వల్ల ఇలా జరిగిందని అంటే రైతులు తట్టుకోగలరా? మీరే చెప్పండి. పదరా సంతోష్, మేము కూడా మీతోనే వస్తాము. నేలతల్లిని కాపాడుకుందాం. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అందరికంటే భిన్నంగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నడింకెళ్ల గ్రామం చెందిన కొందరు రైతుల కుటుంబాలకు చెందిన కొందరు స్టూడెంట్లు మాత్రం యూరియా డీఏపీ వాడకం తగ్గించాలని ప్లేకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూరియా డిఏపి వాడకం తగ్గిద్దాం, భూసారాన్ని కాపాడుదాం. ఎరువులు పురుగుల మందులు తగ్గిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. కృత్రిమ ఎరువులు వాడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. రైతే దేశానికి వెన్నుముక అన్న మాటను నిలబెట్టుకుందాం.